మీటింగ్ ఎలా జరిగిందో తెలుసుకో. నా పేరు మధు. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్లకు సంబంధించిన ఒక స్పెషల్ ప్రోగ్రాం జరిగింది. ఎవరు వచ్చారు, మనకి ఎట్లాంటి అవేర్నెస్ కల్పించారు, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం కొంచెం బ్రీఫ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్, మరి ఒక లైక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మరి అయితే వీడియోలోకి వెళ్దాం. ఎస్ఐఆర్ అంటే చెప్పాను కదండి, ఓట్లకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎన్నికల సంఘం ప్రకారం మన దివ్యాంగుల ఓట్లు అన్ని బాగున్నోళ్ళు ఓట్లే అంతంత మాత్రంగా ఉంటే దివ్యాంగుల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందంట. దాని గురించి చెప్పడానికి మనకి ఎస్ఐఆర్ గురించి సమగ్ర సమాచారం ఇవ్వడానికి సుభాన్ సార్ నెల్లూరు నుంచి వచ్చారనమాట. 2022-2023 ఓట్ల జాబితా నుండి మీ నియోజకవర్గం జాబితాను పొందాలి. ఫస్ట్ ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటే, నియోజకవర్గానికి ఒక నెంబర్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. ప్రతి పోలింగ్ సెంటర్కి కూడా ఒక నెంబర్ ఉంటుందంట. నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, ఈ మీటింగ్కి వెళ్ళేదాకా దాన్ని తెలుసుకోవాలి. ప్రతి పోలింగ్ బూత్కు ఒక నెంబర్ ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో బాబోయ్. పోలింగ్ సెంటర్కు ఒక నెంబర్ ఉంటుంది, పోలింగ్ బూత్కు ఒక నెంబర్ ఉంటుంది. దీన్ని తెలుసుకోవాలి. ఈ పోలింగ్ బూత్కు సంబంధించిన ఓటర్ జాబితాను ఆన్లైన్ ద్వారా పొందాలి. 2022-2023లోని సదరు జాబితాలో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా. నెక్స్ట్ చాలా గల్లంతు జరుగుతుందంట. కొన్ని చోట్ల కొన్ని లక్షల ఓట్లు తీసేశారంట. కాబట్టి మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి. మామూలుగా ఉండే వాళ్ళు ఎట్లయినా తిరిగి కొట్లాడి చేసుకోగలుగుతారు, కానీ మన దివ్యాంగులు మాత్రం ఎక్స్పెషల్లీ మనం వెళ్ళలేం. కాబట్టి సమాచారం తెలుసుకొని మన ఓట్లు మనం సురక్షితం చేసుకోవాలి. ఓటు ఉంటేనే ప్రభుత్వ పథకాలు కానీ, మనకు రావాల్సిన పెన్షన్లు కానీ, ఏదైనా కానీ మనము సురక్షితంగా తీసుకోగలుగుతాము. దానికి సంబంధించిన సమాచారము మీకు ఈరోజు జరిగిన మీటింగ్ని మీకు యాస్టీజ్గా ఈ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మీకు ఎలా కనిపించిందో ఈ వీడియో గురించి, ఈ మీటింగ్ గురించి, ఈ ఎస్ఐఆర్ అంటే ఓట్లకు సంబంధించింది. దీంట్లో మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేరు, మీ తాత నాయనమ్మ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉంటే సదరు కాపీ జిరాక్స్ తీసి ఉంచుకోవాలి. అవసరమైన పత్రాలన్నీ రెవెన్యూ, పంచాయతీ, మండలాల, ప్రజా పరిషత్తు, పోలీస్ శాఖల నుండి పొందుపరుచుకొని ఉంచుకోవాలంట. సరేనా ఫ్రెండ్స్? ఈ మీటింగ్ జరిగేంత వరకు కూడా దీంట్లో ఇంత డెప్త్ ఉందని నాకు తెలియలేదు. అట్లాగే నేను పెట్టిన పోస్ట్కి స్పందించి హైదరాబాద్ నుంచి వేణు కావచ్చు, అనంతపురం నుంచి శ్రీనివాసులు సార్ కావచ్చు, ఇటు పాకాల, చిత్తూరు, కడప, చాలా చోట్ల నుంచి మన దివ్యాంగులు నేను పెట్టిన ఈ పోస్ట్తో మన దివ్యాంగులు సోదరులారా తరలిరండి అని పెట్టిన నా పోస్ట్కి స్పందించి ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీ కలిగింది. నా ఈ చిన్న మాటని మీరు ఇంత చక్కగా తీసుకొని జయప్రదం చేసినారు, సక్సెస్ చేసినారు. ఈ మీటింగ్ని చాలా హ్యాపీగా ఉంది. ఆ మీటింగ్ వెళ్ళొచ్చి మరుక్షణం ఇంట్లోపలికి కూడా వెళ్లకుండా మీతోనే మాట్లాడుతున్నాను. ఆ మీటింగ్ విశేషాలు వీడియో రూపంలో తెలియజేస్తాను. మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి. మన దివ్యాంగులు ఇంత హ్యాపీగా, ఎంత చక్కగా వచ్చారు, ఎంత బాగా ఒక ఫ్యామిలీని కలుసుకున్నారో. నాకైతే నాకు తోచిన రీతిలో వాళ్ళకి భోజన సదుపాయాన్ని కల్పించాను. చక్కగా ఏసీ గదిలో మేము అంతా ఏసీ హాల్లో కూర్చొని మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము. మాకు ఏసీ గది ఇచ్చినారండి. ఏసీ హాల్, చాలా పెద్ద హాల్ ఇచ్చినారు. చాలా బ్రహ్మాండంగా 2 వీల్ చైర్స్ అన్ని లోపలికి వచ్చే ఫెసిలిటీ కల్పించారు. మాకు చాలా బ్రహ్మాండంగా జరిగింది. మీటింగ్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఆ సక్సెస్ మీట్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా మీ స్పందన ఎలా ఉందో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. సదా మీ ప్రేమని నేను పొందుతున్నాను. మీ ఆశీస్సులతో నేను ఇంకా మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకోవాలని, అట్లాగే ఒక చిన్న పోస్ట్ పెట్టిన దానికి ఆ తమ్ముడు వచ్చి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. అక్క, మా 2 బిడ్డలు కొంచెం మానసిక ఎదుగుదల లేదు, దాని గురించి మీరు వీడియో చేసి పెట్టారు,
దానికోసమే మిమ్మల్ని కలవడానికి నేను ఇంత దూరం వచ్చానని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు చాలా పెద్ద అవార్డు వచ్చినంత సంతోషంగా ఉంది. అది కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను. చూడండి, మీ ప్రతి కామెంట్ని నాకు తెలియజేయండి. నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో గురించి కూడా మీ అభిప్రాయాల్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కమిషన్ ద్వారా ఎన్నికల కమిషన్ ద్వారా దీన్ని ఈరోజు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్కి ఏ మాత్రం వీటిలో సంబంధం ఉండకూడదు. వాస్తవంగా నువ్వు పోయినావా, నీకు రేషన్ కార్డు ఉందా, నీకు ఆధార్ కార్డు ఉందా, నువ్వు నివాసం ఉండవా, ఆ ఇంట్లో ఉంటున్నావా లేదా, చుట్టుపక్కల అడిగినట్టు నీకు ఓటు రాసి ఇచ్చేయాలి. ఇది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పిన సారాంశం. దీనికి విరుద్ధంగా ఈరోజు చేస్తున్నారు. ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. దీన్ని ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే మనమైనా ఏదో ఒక రకమైన పోయి ఖచ్చితంగా కొట్టాడు. ఎందుకంటే మనకు అన్ని మన కార్డు చాలు, మా ఎవరు బయట మన వికలాంగుల కార్డు చాలు మనకు ఓటు ఇచ్చేస్తారు. కానీ మైనారిటీస్కి ఏముంటుంది? ముస్లిం ఒక మహిళ, చిన్న మహిళ ఉంటుందని ఆమెకి ఏమి పోయి పరిగెత్తుకొని పోయి చేయదు. ఆమెకి ఏం ఆధారం ఉంటుంది? ఆమెకి సర్టిఫికేట్లు, లేదా బర్త్ సర్టిఫికేట్లు, లేకపోతే డెత్ సర్టిఫికేట్లు, లేకపోతే ఇవి అవన్నీ ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి? కాబట్టి అవన్నీ పక్కన తోసారు. ఒక ఎస్టీ గిరిజన మహిళకి ఆధార్ కార్డే లేదు. నేను మొన్న అదే కరెక్ట్ అండి. నువ్వు ఆధార్ కార్డు అసలు ఆధారం కాదు. ఆధార్ కార్డు ఉంటే కూడా అది ఖర్చులో తీసుకోలేదు, గుర్తింపు తీసుకోలేదు. ఓన్ లేదు, నీకు ఓన్ లేదంటే నువ్వు ఏదో ఉన్నావు మనిషి అని చెప్పి గుర్తింపు తప్ప ఈ ఓటుకు గుర్తింపు తీసుకోవడం. ఆధార్ కార్డు ఏమో పెన్షన్కి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కాసిన ఆధార్ కార్డు, నువ్వు బస్సులో పోయేదానికి ఆధార్ కార్డు, బ్యాంక్ కూడా ఆధార్ కార్డు, అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేసుకుని సంక్రమణ చేయండి అని చెప్పే వాళ్ళు ఈరోజు ఓటుకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు చల్లవంటున్నారు. ఏడే వాళ్ళ కుట్రాలా మనకు అర్థం అవ్వాలి. మీకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఎట్ట చేసుకుందాం, ఓటు ఎట్ట చేద్దాం ఏమనేది ఒక భాగం అయితే, ముఖ్యమైన భాగం ఏంటి? ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. ఆ కుట్రలో మనం బలి పశువులు కాకూడదు, బలి కాకూడదు. దేశ పాలకులు, ఎలక్షన్ కమిషన్ చాలా దుర్మార్గంగా ఈ రకమైన ఒక ఆయుధం, ఒక ప్రిపెట్ లాగా వాళ్ళ చేతిలో ఒక ఆయుధం లాగా ఈరోజు భారత పాలకులకు ఒక ఆయుధం లాగా ఎలక్షన్ కమిషన్ ఉపయోగపడతా ఉంది. ఇది చాలా దుర్మార్గం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. ఈ రాజ్యాంగ వ్యతిరేకం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మనం ముఖ్యంగా మనలో చైతన్యం కలిగించాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ పోయి చైతన్యం కలిగించాలి. మనోళ్ళందరికీ చెప్పాలి. ఆన్లైన్ ఈ వీడియో చేయాలి. ఇప్పుడు నేనేం చేసేస్తాను, వీడియో చేయాలి. ఎస్ఆర్ వచ్చింది మొత్తం మీరందరూ చూడండి. ఇప్పుడు అన్నింటిలో లతా రీల్స్ చూసి పెడుతుంది కదా, వికలాంగులకి వీళ్ళందరికీ ఎట్లా చేయాలా అని వీడియో చేసి మొత్తం జనానికి ఇంత చెప్పాలా. పోయి సార్ చెప్పినట్లు అవసరమైతే ఎక్కడ ఓటు పోతే అక్కడ అందరూ కూర్చొని కొట్లాడి ఎట్లా ఈ పౌరులు కాబట్టి పెట్టబోతాం అని చెప్పి వీధిలో కూర్చోవాలి దండాలు గిన్నాలు చెప్తారు పెట్టి ఇచ్చారు. ఇక్కడ మన విజ్ఞాన కేంద్రంలో అవసరమైతే ఈ మనవాళ్ళు ఎవరైతే ఇప్పుడు సార్ చెప్పండి ఎంత కలిగిన వాళ్ళు ఉంటే కంప్యూటర్ పెట్టేస్తాం, ఉచిత సేవ ఏదో పెట్టేస్తాం. ఉచిత సేవ ఎవరికైనా ఫ్రీ సర్వీస్ ఎప్పుడు వచ్చినా హెల్ప్ డెస్క్ పెట్టేస్తాం. పెట్టేసి కొద్ది ఇప్పుడు మన జాలేశ్వరరావు డాక్టర్ గారు ఉన్నారు, ఇట్లాంటి పెద్ద ఆయన సేవలో ముందుండేవాళ్ళు. ఇక్కడికి వచ్చే చెల్లించిపోయాడు, సార్ నేను ఈ వాటర్ ఏదో ఒక సహాయం నేను చేస్తాను సార్ అని చెప్పేసి గొప్ప మనసుతో చేస్తున్నాయని విజ్ఞాన కేంద్రం దీంతో ఉండేవాడు. ఇటువంటి పెద్దలందరూ సహకారం తీసుకొని మనం నెట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 5-6 హెల్ప్ డెస్క్లు పెట్టి వాళ్ళకి సహాయం చేయాలా. ఆ సహాయం ఇక్కడ ఉందని చెప్పాలి. ఏమన్నా రండి మీరు వచ్చి చూసుకోండి, ఎత్తుకోండి అని చెప్పి 5-6 ఇది చేయాలి. ఈ రోజు ఇక్కడ మీటింగ్ అంటానే వేమన విజ్ఞానికి పెట్టుకోండి అమ్మా, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి మీరు ఇంతకు ముందు కూడా ఇక్కడ పెట్టుకుంటే